చొప్పదండి మండలంలోని ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘం గ్రామాల అధ్యక్షులు సహకార సంఘం డైరెక్టర్ దాడి సదయ్య అధ్యక్షతన చొప్పదండి పశు వైద్యశాలలో నూతనంగా ఎన్నికైన కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జిల్లా యూనియన్ పాలక వర్గాన్ని ఘనంగా సన్మానించారు। ఈ సందర్భంగా చైర్మన్ బాషివేణి మల్లేశం యాదవ్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో గొర్రెల కాపరుల సమస్యలు తెలుసుకోవడానికి ఈ పర్యటన చేపట్టినట్లు తెలిపారు। సభ్యులు తన దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు। వారి సలహాలు సూచనలు స్వీకరించి తదనుగుణంగా సంఘ బలోపేతానికి కృషి చేస్తారని తెలిపారు। పాలకవర్గం ఏకగ్రీవానికి సహకరించిన గ్రామాల అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలియజేశారు। అనంతరం చొప్పదండి గ్రామ అధ్యక్షులు గుంటి మల్లన్న ఆధ్వర్యంలో నూతన పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు। ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చిగుళ్ల శ్రీనివాస్ కుర్మ, డైరెక్టర్లు అగిత రవీందర్, కాల్వ సురేష్ యాదవ్, బండి మల్లయ్య యాదవ్, చాటపల్లి రంజిత్ యాదవ్, దాడి ఆంజనేయులు యాదవ్, అఖిల భారత యాదవ సంఘం మండల అధ్యక్షులు రాపల్లి ఐలయ్య యాదవ్, పశు వైద్య సిబ్బంది డాక్టర్ జోష్న రామకృష్ణ, ఎం శ్రీనివాస్, గ్రామ సహకార సంఘాల అధ్యక్షులు పానగంటి ఆగయ్య యాదవ్, ఆవుల రాజయ్య యాదవ్, అమరగొండ గంగయ్య కుర్మ, సందవేని తిరుపతి యాదవ్, మెండ నర్సయ్య, దాడి అంజయ్య, మెండ లచ్చయ్య, దాడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। మన గొర్రెల కుమ్మల గొర్రెల కాపర్ల వాళ్ళ పేరు వల్లే ఈ డిపార్ట్మెంట్ ఉంటుంది। ఇక్కడ చెప్తున్నా వెటర్నరీ డిపార్ట్మెంట్కు ఈ మండలంలో కానీ మీ ఏరియాలో మాట ఈ మండలంలో ఎలాంటి ఈ వ్యాక్సిన్స్ కానీ ఈ నట్టమంది కానీ ఏ గ్రామంలో పెట్టినట్టయితే డైరెక్టర్ గారికి మీరు రిప్రజెంట్ చేయాల్సిందిగా ఈ ఆదేశం జరిగిస్తున్నాం। ఎప్పుడు కానీ ఏది కానీ ఉద్యమంతోనే పోరాటంతోనే మనకు హక్కులు తప్పుతాయి। ఏ హక్కు మనకు అనుభవించాలన్నా మనం పోరాటం చేయాలి। పోరాటం చేయని ఏది కానీ తగ్గదు। నేను అడక్ కమిటీ చైర్మన్ కాగానే రాష్ట్రంలో నట్ల మంది వచ్చి